ఏంటి రాబోయే కొన్నేళ్లలో భారత్లో హిందువులు మైనారిటీ అయిపోతారా? ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? నో. బట్ కొన్ని లాజిక్స్ ఉన్నాయి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సుప్రీంకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్ ప్రకారం ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. అక్రమ వలసల కారణంగా సుమారు 200 జిల్లాల్లో జనాభా సమీకరణ పూర్తిగా మారిపోయింది అని, బోర్డర్ ప్రాంతాల్లో ముస్లింల పెరుగుదల చాలా ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మొత్తం విషయం సుప్రీంకోర్టు ముందుంది. ఇక అసలు విషయంలోకి వద్దాం. 2011 సెన్సస్ ప్రకారం భారత్లో క్రైస్తవులు మొత్తం జనాభాలో 2.3%, అంటే సుమారు 2,78,00,000. 2026 సెన్సస్ నాటికి క్రైస్తవ జనాభా 2.5% వరకు ఉండవచ్చు, అంటే సుమారు 3,70,00,000 వరకు ఉండవచ్చని అంచనా. అయితే అసలు లెక్క మరొకటి ఉంది. దేశవ్యాప్తంగా చాలామంది దళితులు రికార్డుల్లో తాము క్రైస్తవులమని డిక్లేర్ చేయరు. ఎందుకంటే క్రైస్తవులుగా చెప్పుకుంటే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారు. అందుకే రికార్డుల్లో మాత్రమే హిందువుగా ఉంటారు. కాబట్టి 2026 జనాభా లెక్కల్లో క్రైస్తవుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఉదాహరణకి 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుందాం. క్రైస్తవ జనాభా 1.34%, హిందువులు 88.46%, ముస్లింలు 9.56%. కానీ 2026 నాటికి క్రైస్తవుల అసలు సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కొన్ని సంస్థలు, పాస్టర్లు ఈ సంఖ్య 15% నుంచి 20% వరకు ఉండవచ్చని అంటున్నారు. మరికొంతమంది 25% వరకు ఉండవచ్చని కూడా సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇవి అధికారిక లెక్కలైతే కాదు, అంచనా మాత్రమే. ఖచ్చితమైన వివరాలు కొత్త సెన్సస్ వచ్చిన తర్వాతే క్లియర్గా తెలుస్తాయి. అలానే 2026 సెన్సస్ ప్రకారం 10% నుంచి 12% మంది ముస్లింలు, 65% నుంచి 68% మధ్య హిందువులు ఉండే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏది దళిత క్రైస్తవుల్ని కూడా క్రిస్టియన్ జనాభాలో కలిపి సెన్సస్ గనక రిలీజ్ చేస్తే హిందువుల జనాభా 65% నుంచి 68% మధ్య ఉంటుంది. అంటే 2011 సెన్సస్కి 2026 సెన్సస్కి హిందూ జనాభా నిష్పత్తిలో ఎంత మార్పు ఉందో మీరు గమనించవచ్చు. ఇక ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం తమిళనాడులో 44 లక్షల మంది క్రిస్టియన్స్లో సుమారు 15 లక్షల మంది దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. కన్యాకుమారి, తిరునెల్వేలి జిల్లాల్లో హిందువుల షేర్ తగ్గడానికి కన్వర్షన్ ఒక ప్రధాన కారణం. భారతదేశంలో జరుగుతున్న కన్వర్షన్ క్యాంపెయిన్ హిందువుల జనాభా తగ్గడంలో కీలక పాత్ర పోషించింది అని నిపుణుల అభిప్రాయం కూడా. అందుకే దేశవ్యాప్తంగా హిందువులు ఘర్ వాపసీ అంటే రీకన్వర్షన్ కార్యక్రమం చేపట్టడానికి సమాయత్తమవుతున్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సంఖ్యలో దళిత క్రైస్తవులు తిరిగి తమ మూలాల్లోకి స్వచ్ఛందంగా వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. హిందూ సంస్కృతి, దేవాలయాల పెంపు, సమాజ సేవ ద్వారా చేరువైతే ఘర్ వాపసీ కార్యక్రమం విజయవంతమవుతుంది. మరో కీలకమైన విషయం సుప్రీంకోర్టు తీర్పు. దళితులు క్రైస్తవం లేదా ముస్లిం మతానికి మారితే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారు. కానీ తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి వస్తేనే ఎస్సీ స్టేటస్ తిరిగి వస్తుంది. ప్రస్తుతం దళిత క్రైస్తవులు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. దీనిపై బాలకృష్ణన్ కమిటీ త్వరలోనే ఒక నివేదిక ఇవ్వనుంది. ఒకవేళ దళిత క్రైస్తవులకి ప్రతికూలంగా తీర్పు వస్తే భవిష్యత్తులో మత మార్పిళ్లు కూడా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది ఒక మతానికి వ్యతిరేకంగా చేస్తున్న వీడియో కాదు, కేవలం జనాభా లెక్కల్లోని వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం. భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం ముస్లింల జనాభా 14.2%. 2026లో ఇది 17% చేరుతుందని అంచనా. మరోపక్క 1971 సెన్సస్ ఆధారంగా హిందువుల జనాభా 83%. 2011 సెన్సస్ ప్రకారం హిందువుల జనాభా 79%. కానీ 2026 సెన్సస్ ప్రకారం హిందువుల జనాభా 75%కి తగ్గుతుందని అంచనా. దీనికి కారణం లో ఫెర్టిలిటీ రేట్. అలానే మత మార్పిళ్లు కూడా జరిగాయి కాబట్టి ఈ పర్సెంటేజ్ ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారం 1950 నుంచి 2015 మధ్యకాలంలో భారతదేశంలో హిందువుల జనాభా వాటా సుమారు 7.8% తగ్గింది. ఒక దేశంలో జనాభా స్థిరంగా కొనసాగాలంటే సంతానోత్పత్తి రేటు కనీసం 2.1గా ఉండాలి. దీన్నే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ఈ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ కమ్యూనిటీ జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 2021లో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం హిందువుల సంతానోత్పత్తి రేటు 1.94గా నమోదైంది. ఇది 2.1 కంటే తక్కువ. అదే సమయంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది. ఇది 2.1 కంటే ఎక్కువ. దీని అర్థం ముస్లింల జనాభా వచ్చే కొన్ని దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంది.
మరోవైపు హిందువుల జనాభా వృద్ధి నిలిచిపోయి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే వారి సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 1992లో 4.4గా ఉన్న ముస్లింల సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.36కి పడిపోయింది. ఇక 2035 నుంచి 2040 నాటికి ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గుతుందని అంచనా. అంటే జనాభా స్థిరంగా కొనసాగడానికి కావాల్సిన రీప్లేస్మెంట్ లెవెల్ 2.1తో సమానంగా ఉంటుంది. మరోపక్క 1992లో హిందువుల సంతానోత్పత్తి రేటు 3.3గా ఉంటే 2021 డేటా ప్రకారం 1.94కి పడిపోయింది. ఇక 2035, 2040 నాటికి ఇది మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. జనాభా నిష్పత్తిలో మార్పులు రావడానికి వలసలు మరియు మత మార్పిళ్లు కూడా కారణమే. ఉదాహరణకి బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పశ్చిమ బెంగాల్కి ప్రజలు వలస వచ్చినప్పుడు అక్కడ ముస్లిం వర్గం జనాభా పెరుగుతుంది. దీనివల్ల స్థానిక జనాభా నిష్పత్తిలో మార్పు వస్తుంది. అంతేకాదు ఉపాధి కోసం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా స్థానిక నిష్పత్తి మారుతుంది. ఉదాహరణకి కేరళ తీసుకుందాం. కేరళలో 10 ఏళ్లలో హిందువుల గ్రోత్ కేవలం 2.2% మాత్రమే. అదే ముస్లింలు 12.8% పెరిగారు. ఎందుకు? కేరళ నుంచి లక్షల మంది హిందువులు గల్ఫ్కి వలస వెళ్లారు. వాళ్ళ స్థానంలో వేరే రాష్ట్రాల నుంచి కార్మికులు కేరళకి వలసొచ్చారు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు మినహాయిస్తే సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువకి పడిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో జనాభా పెరగడం ఆగిపోయి పాపులేషన్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి జపాన్ దేశంలో TFR 1 కంటే తక్కువకి పడిపోయింది. అక్కడ వృద్ధులు పెరిగిపోయి యువకుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. సో భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుదల రేటు ఇతర వర్గాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అది 2050 నాటికి సుమారు 20% చేరుకోవచ్చని అంచనా. కానీ 1971లో హిందువుల జనాభా 83%, 2011లో 79%, 2026లో 75%కి తగ్గుతుందని అంచనా. ఇలా దేశంలో 2050లో కూడా హిందూ జనాభా 70% కంటే పైనే ఉండొచ్చు, లేదా 70% కంటే ఇంకా కిందకి పడిపోవచ్చు. మెజారిటీగానే ఉంటారు. కానీ హిందువులు మెజారిటీగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. భారతదేశంలో వారి జనాభా తగ్గుదల మాత్రం కలవరపరిచే విషయమే. సో డేటా ఏం చెప్తుందో చూసాం. హిందువులు మైనారిటీ అవుతారనేది ప్రస్తుతానికైతే కేవలం అపోహ మాత్రమే. అయితే చివరగా ఒక మాట, ఒక ధర్మం యొక్క బలం కేవలం జనాభా మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఒక ధర్మం 1000 ఏళ్లుగా నిలిచి ఉందంటే దానికి కారణం ఆ ధర్మంలో ఉన్న సహనం, జ్ఞానం మరియు గొప్ప జీవన విధానం. మనం ఆందోళన చెందాల్సింది జనాభా తగ్గుతుందనో పెరుగుతుందనో కాదు. మన సంస్కృతిని, మన మూలాల్ని, మన విలువల్ని తర్వాతి తరానికి అందించడంలో మనం వెనకబడుతున్నామేమో అనే. భవిష్యత్ తరాలకి, రేపటి పౌరులకి చరిత్రని, దేవుళ్ల గొప్పతనాన్ని నేర్పించినంతకాలం ఏ ధర్మానికైనా ఎప్పటికీ ఎలాంటి ముప్పు ఉండదు.